14వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. చాలమ్మా. దేవుని బిడ్డలారా, ప్రభు మనకిచ్చిన గొప్ప వాగ్దానం స్వతంత్రించుకొందముగాక. ప్రభు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యంగా వినబడే మాట, క్రైస్తవులకు ఉండవలసిన, పట్టుకోవలసిన గొప్ప ఆయుధం ఏంటంటే విశ్వాసం. దేవుని బిడ్డలారా, విశ్వాసము లేకుండా నీవు ఎన్ని విధాలుగా ప్రార్థన చేసినా ఫలితం ఉండదు. విశ్వాసము లేకుండా నువ్వు ఎన్ని విధాలుగా ప్రార్థన చేసినా ఫలితం ఉండదు. విశ్వాసము కలిగి నమ్మికతో ప్రార్థన చేయి. దేవుని బిడ్డలారా, విశ్వాసముతో నువ్వు దేనిని అడిగినా సరే నా ప్రభు అది నీకు అనుగ్రహిస్తాడు, అనుగ్రహించబడునుగాక. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. కాబట్టి క్రైస్తవ జీవితంలో ముఖ్యముగా కలిగి ఉండవలసింది దేవుని పట్ల విశ్వాసం. దేవుని యందు విశ్వాసం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కలిగి ఉందరుగాక. ఏ ఏ సందర్భాల్లో మనము విశ్వాసాన్ని కలిగి ఉండాలి? దేవుని బిడ్డలారా, అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో. అయితే మన జీవితంలో, అంటే ఈ మానవ జీవితంలో ప్రతిదినము కూడా ఒక మలుపే, ప్రతిదినము కూడా ఒక అనుభవమే, ప్రతిదినము కూడా మనకి క్రొత్తదే. ఈరోజు సాయంత్రం వరకు ఇంతవరకు జరిగింది నీకు తెలుసు, కానీ ఇప్పటి నుంచి ఏం జరగబోతుందో నీకు తెలియదు. అంటే క్రొత్తగానే ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ యాత్రలో ప్రతిదినము కూడా దేవుని యొక్క సహాయము మనకు కావాలంటే దేవుని యందు ఖచ్చితంగా 100% విశ్వాసము కలిగి ఉండవలసిందే. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి అని చెప్పాడు. హృదయమును కలవరపడనీయకుడి. ఇది చాలా శ్రేష్టమైన వాగ్దానం. మీరు మీ ప్రక్కనున్న వారితో ఈ మాట చెప్పండి, నీ హృదయమును కలవరపడనీయొద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుని బిడ్డలారా, కలవరం అనేది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉండొచ్చు. కొన్నిసార్లు గుండె ఆగిపోయినంత పని అవ్వచ్చు, కొన్నిసార్లు నేను స్టన్ అయిపోయానండి, అసలు ఒక్క నిమిషం గుండె అలా కొట్టుకోవడం ఆగిపోయినట్టుగా ఉందండి అని చెప్పుకునే సందర్భాలు కూడా ఉండవచ్చు, బహుశా రావచ్చు, చెప్పలేము. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విషయంలో కూడా, దేనిని బట్టి కూడా నీవు కలవరపడవద్దు అని ప్రభు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మీ హృదయమును కలవరపడనీయకుడి. భయం వేసిందన్నయ్యా అంటాం, అసలు ఏం అర్థం కాలేదన్నయ్యా అంటాం, అసలు మనసుకి ఏం తోచలేదండి, అసలు ఆలోచన కూడా రావట్లేదు, ఏం అర్థం కావట్లేదు, ఏం తోచట్లేదు. దేవుని బిడ్డలారా, లోపట ఏం పని చేస్తా ఉంది తెలుసా? కలవరం పనిచేస్తూ ఉంది. ఒక రకమైన భయము ఆవహించుకుంటా ఉంది. తుఫాను సడన్గా వచ్చింది. దేవుని బిడ్డలారా, తుఫాను వచ్చి మనిషిని భయపెడతా ఉంటుంది. తుఫాను వచ్చి మనిషిని భయపెడతా ఉంటుంది. అదేవిధంగా జీవితంలో కూడా కొన్ని తుఫానులు వస్తూ ఉంటాయి. అవి వచ్చి కాముగా ఉండవు. ఏం చేస్తాయి? చెలరేగుతూ ఉంటాయి, భయపెడుతూ ఉంటాయి,
కలవరపరుస్తూ ఉంటాయి. నా కుటుంబం అనేటువంటి పడవ మునిగిపోద్దేమో, ఈ లోకం అనే సముద్రంలో నా కుటుంబం అనే ఈ చిన్న పడవ, ఈ చిన్న పొదరిలో ఇది మునిగిపోతుందేమో అని కలవరం. ఏమన్నా అయితేమో, ఏం జరిగిద్దో, ఎటువంటి దుర్వార్త వినాల్సి వస్తుందో. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన కలవరం. ప్రభు అంటున్నాడు, మీరు మీ హృదయాన్ని కలవరపడనీయకుడి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. నమ్మిన వారు గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచువారు. వాక్యం సెలవిస్తుంది. కీర్తనకారుడు ప్రియ దేవుని బిడ్డలారా ఒక చక్కటి మాట మాట్లాడుతూ, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే. నోట చూడండి 25వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం 1వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందరో. యెహోవా యందు నమ్మిక ఉంచు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి తుఫాను వచ్చినా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా దేవుని యందు నమ్మిక ఉంచో. దేవుని నమ్మిన వారు చెడిన వారు భూమి మీద లేరు. దేవుని నమ్ముకొని మేము చెడిపోయాం అన్నవాళ్ళు లేరు. దేవునికి దూరం అయిపోయి మేము చెడిపోయాం, మా కుటుంబం చెడిపోయింది, ఆగమైపోయింది, మా కుటుంబం పాడైపోయింది అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిక ఉంచిన వారు, దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఎప్పటికీ చెడిపోరు. నమ్మిన వారు చెప్పండి గట్టిగా హల్లెలూయా. కలవరపడవద్దు, కలవరపడనీయకుడి. యెహోవా యందు నమ్మిక ఉంచు. ఎగ్జాంపుల్ అంటున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఎలా ఉంటారంట? కదలక. తుఫాను వచ్చినా, వరద వచ్చినా, ప్రతి దేవుని బిడ్డన కొండ కదిలించబడిద్దా? కొండ కదిలించబడదు. తుఫాను వచ్చినా, వరద వచ్చినా కొండ ఏ విధంగా కదిలించబడదో, దేవుని యందు నమ్మిక ఉంచిన వారిని జీవితంలో ఇటువంటి తుఫాన్లు వచ్చిన కదిలించలేవు, భయపెట్టలేవో. ఎందుకంటే ఈ తుఫాను కంటే కూడా నువ్వు ఎవరినైతే నమ్మావో ఆ దేవుడు గొప్పవాడు. గట్టి చెప్పని హల్లెలూయా. కదలక నిత్యము నిలుచో సియోను కొండ. తుఫాను వచ్చింది, పోయింది, వరద వచ్చింది, పోయింది, కానీ కొండ అట్లాగే ఉంది. కొండ కదల్చబడదు. దేవుని యందు నమ్మిక ఉంచిన వారు కూడా దేనికి కదల్చబడరు. స్ట్రాంగ్గా వాళ్ళు ఉంటారు, బలంగా వాళ్ళు ఉంటారు. వారు దేనికి భయపడరు. భయపడకుందరుగాక. ప్రతి దేవుని బిడ్డలారా, యెహోవా యందు నమ్మిక ఉంచావు. ఆ దేవుడు ఎటువంటి వాడంటే భూమిని ఆకాశమును సృజించిన వాడు, నోటి మాటతో దేనినైనా చెయ్యగలిగిన వాడు, గద్దించగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ప్రతి దేవుని బిడ్డలారా, యెహోవా యందు నమ్మిక ఉంచు. అన్ని సమయాల్లో, ప్రతిదినం ఎటువంటి విపత్కరమైన పరిస్థితి వచ్చినా సరే, ప్రతికూలమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నా సరే, ఇరుకు మార్గం గుండా నువ్వు వెళుతూ ఉన్నా సరే, దారి డొంక తెలియని ప్రదేశంలో నువ్వు అంత క్లిష్ట పరిస్థితులు గుండా వెళుతున్నా సరే, నీ నమ్మికను మాత్రం నువ్వు విడిచిపెట్టొద్దు. దేవుని పట్ల నీకున్న విశ్వాసం ఏదైతే ఉందో, నమ్మిక ఏదైతే ఉందో, దానిని నువ్వు గట్టిగా పట్టుకుంటే ఖచ్చితంగా ప్రతి పరిస్థితిని నువ్వు జయిస్తావు, జయించదోగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఇచ్చిన వాగ్దానం ఇది. మీరు మీ హృదయాన్ని కలవరపడనీయొద్దు. మీరు మీ హృదయాన్ని కలవరపడనీయొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, 145వ కీర్తనలో 18వ వచనం ఒక మాట ఉంది. 145వ కీర్తన 18వ వచనంలో తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. మీకేమర్థమైంది ప్రియ దేవుని బిడ్డలారా? 145:18లో తనకు మొరపెట్టు వారికి అందరికీ. నీ జీవితంలో ఇటువంటి పరిస్థితి వచ్చినా సరే, నువ్వు చేయవలసిన మొదటి పను, నువ్వు వేయవలసిన మొదటి అడుగు ప్రార్థన చేయటం.
నువ్వు ప్రార్థన చేయకపోతే ప్రతిదానికి నువ్వు కలవరపడతావు, భయపడతావు. నువ్వు ప్రార్థన చేయకపోతే ప్రతిదానికి నువ్వు కలవరపడతావు, భయపడతావు. నువ్వు దేవునికి మొరపెడితే నువ్వు దేనికి భయపడవు. చెప్పండి ఎందుకు? ఎందుకు? దేవునికి మొరపెడితే నువ్వు దేనికి భయపడవు. ఎందుకు? దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. మీరు మీ ప్రక్కనున్న వారితో ఈ మాట చెప్పండి, దేవుడు నీకు సమీపముగా ఉండునుగాక. దేవుని బిడ్డలారా, ఎంత ధైర్యం అది, ఎంత ధైర్యము, ఎంత భరోసా. ఇట్టి గొప్ప వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకుందాముగాక. దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే నువ్వేం చేయాలి సార్? ఏం చేయాలి? భయపడుతూ కూర్చుంటే పరిస్థితులు చక్కబడవు. కృంగిపోయి కూర్చుంటే పరిస్థితులు దిద్దబడవు, చక్కబడవు. మనం ఏం చేస్తే? ప్రార్థన చేస్తే. హల్లెలూయా. ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేసావు అంటే దేవుడు నీకు సమీపంగా వస్తాడో, నీకు సమీపంగా ఉంటాడు. నమ్మిన వారు గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడైనా కలవరపడొద్దు. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు, నీకు సమీపంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయటమే ఆలస్యం. నాయనా, తండ్రి అని నువ్వు మొరపెట్టు. నువ్వు మొరపెట్టిన మరుక్షణమే దేవుడు నీకు సమీపంగా వస్తాడు. దేవుడు దిగివచ్చునగాక. దేవుని బిడ్డలారా, నాయనా, తండ్రి అని నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో ఆ కేక, ఆ మొర, ఆ మూలుగు దేవుని సింహాసనం తాకుతుంది. తాకునగాక. విశ్వాసంతో ప్రార్థన చేయి. విశ్వాసంతో అడుగో. నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. ఒకనొక సందర్భంలో దేవుని బిడ్డలారా, శత్రువులు చుట్టుముట్టినప్పుడు దేవుని సేవకుడు మేడ పైన ఉన్నాడు, అట్లా కూర్చున్నాడు. ఆ సేవకుని శిష్యుడు వచ్చి, అయ్యా ఏలినవాడా, ఇదిగో మనల్ని శత్రువులు చుట్టుముట్టారు, ఇక మనం ఏం చేయాలో అర్థం కావట్లేదు, మనం ఏం చేద్దాం అయ్యా అంటే, అప్పుడు దేవుని సేవకుడు ప్రవక్త ఉన్నాడు, భయపడవద్దు. చదవండి. మన పక్షమును ఉన్నవాడు వారి కంటే అధికుడు. హల్లెలూయా చెప్పండి. భయపడొద్దు. ఎప్పుడన్నాడు ఆ మాట? ఎప్పుడన్నాడు? దారులన్నీ మూసుకుపోయినాయి, శత్రువులు చుట్టుముట్టారు, ఇక ఏం చేయాలో, ఇటు తప్పించుకోవాలో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని సేవకుని నోట వచ్చిన మాట ఏంటిది? భయపడకుడి, మన పక్షమున ఉన్నవాడు వారి కంటే, ఎవరు? శత్రువుల కంటే, విరోధుల కంటే, వారి కంటే, శత్రువుల కంటే కూడా అధికుడు, బలవంతుడు. హల్లెలూయా చెప్పండి. దేవా, వీడు చూచున్నట్లు వీడి కళ్ళు తెరువయ్యా అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఈ శిష్యుడు చూచున్నట్లుగా ఏముంది? అసలు ఇక్కడ ఉంది ఇద్దరే కదా, ఇదేంటి ఇద్దరు ఉన్నప్పుడు కూడా భయపడొద్దు అన్నాడేంటి? వారికంటే అధికుడు అంటున్నాడండి. ఇక్కడ ఎవరు ఉన్నాం? ఇద్దరే ఉన్నాం అన్నాడు శిష్యుడు. అప్పుడు దేవుని సేవకుడు అన్నాడు, అయ్యా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళు తెరవు అని చెప్పాడు. కళ్ళు తెరవగా ఏమైంది? దేవుడు వాని కన్నులు తెరవగా చుట్టూ ఏమన్నాయి? ఏమన్నా గట్టి చెప్పండి, ఏమన్నా చెప్పండి. పర్వతాలు చుట్టూ ఉన్నాయంట, అగ్ని రథములు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, నీ చుట్టూ దేవుని యొక్క కాపుదల ఉంది, భద్రత ఉంది. ఇన్విజిబుల్ ప్రొటెక్షన్, కంటికి కనబడని భద్రతను దేవుడు నీకు, నీ కుటుంబానికి ఉంచాడు. ఆ కుటుంబం ఆ కృపలో భద్రపరచబడునుగాక. నువ్వు ఎప్పుడైతే దేవునికి మొరపెడతావో, దేవుడు నీకు సమీపంగా ఉంటాడో, నీ చుట్టూ కావలిగా ఉంచుతాడు. అగ్ని పర్వతాలు, రథాలు ఆ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి.
దేవుని బిడ్డలారా, మన కంటికి కనబడని కాపుదలను, భద్రతను దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. పొందుకుందాముగాక. నమ్మో, విశ్వసించు, అంతేగాని నీ కంటి ముందు కనబడుతున్న సమస్యను, శత్రువును, రోగాన్ని, ఇంకొకటి నువ్వు వాటిని చూసి నువ్వు భయపడవద్దు. కానీ దేవుని యందు విశ్వాసం వచ్చి నీ కన్నులు ఆయన్నే చూడాలి. చూచునగాక. అయ్యా, నీవు ఉన్నావు కదా, నువ్వు నాతో ఉన్నావు కదా, నువ్వు నాకుంటే చాలయ్యా, ఈ సమస్య అంతా కలవరపడద్దు. నువ్వు నాకుంటే చాలు, నువ్వు నాతో ఉంటే చాలు. ఇది నన్నేం చేయగలదు? ఈ శత్రువు నన్నేం చేయగలడు? ఈ సమస్య నన్నేం చేయగలదు? ఈ రోగము నన్నేం చేయగలదు? ఈ బాధ నన్ను, నా కుటుంబాన్ని ఏం చేయగలవు? నీవు ఉన్నావు కదా. విశ్వసించు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నమ్ము. నీకు నమ్మిక నీకు సాధ్యమైతే ఆయనకి సమస్తము సాధ్యమే. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అపనమ్మికకు, అపవిశ్వాసానికి, ప్రియ దేవుని బిడ్డలారా, దేనికి కూడా, అల్ప విశ్వాసానికి కావచ్చు, లేకపోతే సందేహాలు కావచ్చు, తావు లేకుండా నువ్వు చూసుకో, జాగ్రత్త పడు. చాలు. ఈ అల్ప విశ్వాసం నీ మీద పెత్తనం చేయకూడదు. ఈ అపనమ్మిక నీ మీద పెత్తనం చేయకూడదు. ఒకవేళ అవి నీ మీద, నీ కుటుంబం మీద పెత్తనం చేశాయో నువ్వు ఓడిపోతావు. ప్రతిదినం నువ్వు భయపడతావు, కలవరపడతావు. ప్రతిదానికి నువ్వు కలవరపడతావు. వాటిని నువ్వు జయించాలి. జయించదువుగాక. దేవుని యందు విశ్వాసం ఉంచు. కీర్తనకారుడు, ప్రియ దేవుని బిడ్డరా, మరి ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఇక్కడ ఏమంటాడంటే, కీర్తనకారుడు 31వ అధ్యాయంలో, కీర్తనలు 31:23 ఉంది. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. విశ్వాసులను కాపాడును. హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, 31వ కీర్తన 23వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, యెహోవా భక్తులారా, యెహోవా భక్తులారా, మీరేం చేయాలంటున్నాడు? మీరందరూ ఆయన్ని ప్రేమించండి. మీరందరూ ఆయన్ని ప్రేమించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నిజముగా నువ్వు ఆయనను ప్రేమిస్తావో, ఏముంది? ఆయన నిన్ను కాపాడుతాడు. యెహోవా విశ్వాసులను కాపాడును. భక్తులారా, విశ్వాసులారా, మీరందరూ ఆయనను ప్రేమించడం నేర్చుకోండి. మీరందరూ ఆయనను ప్రేమించడం నేర్చుకోండి. మీరు ఎప్పుడైతే నిజముగా ఆయనను ప్రేమిస్తారో ఖచ్చితంగా ఆయన మిమ్ములను కాపాడుతాడు. నన్ను కాపాడిన నా దేవుడు మిమ్ములను కాపాడుతాడు. భక్తుడు దావీదు, ప్రియ దేవుని బిడ్డ, ఇచ్చిన అమూల్యమైన సాక్ష్యం ఇది. ఇదిగో, నేను ఒకనాడు గాఢాంధకారపు లోయలో సంచరించాను. ఇదిగో, ఒకనాడు నేను పిచ్చివానిగా ఆయా ప్రాంతాలు తిరిగాను. అయినా సరే అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు నా దేవుడు నన్ను కాపాడాడు. నన్ను కాపాడినవాడు మిమ్ములను కాపాడుతాడు. విశ్వాసులారా, భక్తులారా, మీరందరూ చెప్పండి, ఆయన ప్రేమించండి. నిజముగా ఎంతమంది ఆయనను ప్రేమించేవారుగా ఉన్నారు? నిజముగా ఎంతమంది ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నారు?
దేవుని బిడ్డలారా, నిజముగా నీవు గనక ఆయనను ప్రేమించే వ్యక్తిగా ఉంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా ఉంటే, ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన కాపాడుతాడు, సంరక్షిస్తాడు, కాపాడబడదుగాక. దేవుని బిడ్డలారా, వాక్యము అనేక విధాలుగా అన్ని విషయాల్లో మనల్ని ఎంతగా బలపరచాలో అంతగా మనల్ని బలపరుస్తూ ఉంటుంది. మనలో ఉన్న లోపాలను కూడా ఎత్తి చూపిస్తూ ఉంటుంది. 23వ వచనం ఇక్కడే ఉంది, యెహోవా భక్తులారా. అంటే అర్థం ఏంటి? సరిగా ఆయనను ప్రేమించట్లేదు, సరిగా ఆయనను ప్రేమించట్లేదు, ఆయనను ప్రేమించవలసిన విధముగా ఆయనను ప్రేమించట్లేదు, ఆయనను సేవించవలసిన విధముగా ఆయనను సేవించట్లేదు, ఆయన యందు విశ్వాసం ఉంచవలసిన విధముగా ఆయన యందు విశ్వాసం ఉంచట్లేదు. దేవుని బిడ్డలారా, హృదయపూర్వకముగా ప్రభు ఇచ్చిన ఆజ్ఞనండి, నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ హృదయముతో నీవు ఆయనను ప్రేమించు, ఆయనను సేవించు. నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీవు ఆయనను ప్రేమించు, ఆయనను సేవించు. ఎప్పుడైతే నువ్వు ఆయనను ప్రేమిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆయనను సేవిస్తావో, దేవుని బిడ్డలారా, నువ్వు కాపాడబడతావు, నువ్వు సంరక్షించబడతావు, కాపాడబడదుగాక. మీరు కలవరపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే మీరు కాపాడబడే గుంపులో మీరు ఉన్నారు. నిజముగా మీరు ఆయన ప్రేమిస్తే, నిజముగా మీరు ఆయన యందు విశ్వాసం ఉంచితే, దేవుని బిడ్డలారా, మీరు కాపాడబడే గుంపులో మీరు ఉంటారో, విడువబడే గుంపులో మీరు ఎప్పటికీ ఉండరు. మీరు ఎవరో నాకు తెలీదు అనే గుంపులో మీరు ఉండరు. నా తండ్రి చేత దీవించబడిన వారులారా, లోపలికి రండి అని అనిపించుకునే గుంపుల్లో మనము ఉందముగాక. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఇక్కడేముంది? ఇదిగో భక్తులారా. భక్తులు చేయవలసిన పని ఏంటమ్మా? భక్తులు చేయవలసిన పని ఏంటి? ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటం కాదు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాదు. నిజముగా మన పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించాలి. నాకు ప్రభు అంటే చాలా ఇష్టం అన్నయ్య, నాకు యేసు ప్రభు అంటే చాలా ఇష్టం, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అనేవాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డరా, నీ ఇష్టం ఆయనకు కావాల్సిన అవసరం లేదు. ఇష్టం కాదు కావాల్సింది, నిజముగా ప్రేమించడం ఆయనకు కావాలి. ఎలా ప్రేమిస్తున్నావు? ఎలా ప్రేమిస్తున్నావు? అసలు వాక్యానుసారంగా ప్రేమించటం అంటే అర్థం ఏంటి? అసలు వాక్యానుసారముగా ప్రేమించుట దానికి అర్థం ఏంటి? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా 3వ వచనం ఒక మాట ఉంది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, నా ఆజ్ఞలు గైకొనుటయే నన్ను దేవునిని ప్రేమించుట. హల్లెలూయా చెప్పండి. ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవునిని ప్రేమించుట అని అర్థం. ఆయన ఆజ్ఞలు గైకొనేవారు దేవుని ప్రేమిస్తున్నారు అని అర్థం చేసుకోండి. దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలు గైకొనుటయే ఆయనను ప్రేమించుట అని వాక్యము సెలవిస్తూ ఉంది. దీన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలించుకుంటే ఎంతమంది నిజముగా ఆయనను ప్రేమించేవారుగా ఉన్నారు? ఆయన ఆజ్ఞలు గైకొనుటయే ఆయనను ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని బిడ్డలారా, నిజముగా దేవునిని ప్రేమిస్తున్నాము అని చెప్పుకునే వాళ్ళు, దేవుని విశ్వాసం ఉంచాము అని చెప్పుకునే వాళ్ళు, దేవుని బిడ్డలారా, ఆయన మాటను గైకొనేవారుగా, గౌరవించేవారుగా ఉండాలి. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే మనము దేవునిని ప్రేమించుతాం. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఆయన ప్రేమించేవారు దేనికిని కలవరపడరు, హృదయమును కలవరపడనియ్యరు. ఎందుకంటే అన్నిటినీ చక్క పెట్టగల దేవుడు నాకున్నాడు, మాతో ఉన్నాడు అనే ధైర్యం అనుకుంటుంది. అన్నిటినీ చక్క పెట్టగల దేవుడు, బాగు చేయగల దేవుడు నాకున్నాడు, మాతో ఉన్నాడు అనే ధైర్యం అనుకుంటుంది. కలవరపడరు. దేవుని బిడ్డలారా, కొంతమందికి ఆపద వచ్చినప్పుడే పూర్తిగా నిన్నే ప్రేమిస్తున్నావయ్యా అంటారు.
ప్రియ దేవుని బిడ్డరా, ప్రియ దేవుని బిడ్డ నిజముగా అన్ని సమయాల్లో నువ్వు బాగున్నప్పుడు, నువ్వు బాగుతప్పుడు నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో, నువ్వు ఎంతగా ప్రార్థిస్తున్నావో, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు కూడా అంతే ప్రేమించాలి, అలాగే ప్రార్థన చేయాలి. అలా ఉన్నవారు గట్టి చెప్పొచ్చు హల్లెలూయా, హల్లెలూయా. సౌండ్ లేదు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు, నీ వెంటే నేను, నీ వెంటే నేను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను ప్రేమించే వ్యక్తిగా, ఆయన ప్రేమించే విశ్వాసిగా, ఆయనను ప్రేమించే భక్తునిగా నిజముగా నువ్వు గనక ఉంటే నువ్వు కాపాడబడతావు. నువ్వు కలవరపడవు. కలవరపడవలసిన అవసరం లేదు. నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు, నన్ను మర్చిపోయేవాడు కాదు, నాకున్నాడు, ఆయన నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని ధైర్యముగా నువ్వు చెప్పగలిగే రోజు వస్తే అది నిజమైన విలువైన రోజు నీ జీవితంలో. ఆమేన్. అది నిజమైన విలువైన రోజు అది నీ జీవితంలో. అంత విశ్వాసం, అంత నమ్మకంగా నువ్వు ఉంటే చాలు. దేవునికి ప్రియ దేవుని బిడ్డనా, అయ్యా నువ్వు అంటే నాకు నమ్మకం అయ్యా, నువ్వంటే నాకు నమ్మకం ఉందయ్యా, నువ్వంటే నాకు విశ్వాసం ఉందయ్యా, నీవంటే నాకు నమ్మకం ఉందయ్యా, మంచిదే. ఆయన అంటే నీకు నమ్మకం ఉందే మంచిదే, ఆయన అంటే నీకు విశ్వాసం ఉందే మంచిదే. కానీ నువ్వు నమ్మకంగా ఉన్నావా అనేది అవసరం. ఇక్కడ నువ్వు ఇక్కడ నమ్మకంగా ఉన్నావా? నువ్వు దేవుని నమ్ముకోవటం వేరు, నువ్వు నమ్మకంగా ఉండటం వేరు. దేవుని బిడ్డలారా, ప్రభు అన్నాడు, ఎవడైనను నా వెంబడి రాగోరిని ఎడలా, వెంబడింపగోరిని ఎడలా ఏం చేయాలంట? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడింపవలెను అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎంతమంది దేవునికి నమ్మకస్తులుగా ఉన్నారు. నేను నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది, మంచిదే. నీకు నమ్మకం ఉంది, ఉండాలి, అది ఇంకా పెరగాలి. విశ్వాసం ఉంది, మంచిదే, అది ఇంకా పెరగాలి. అయితే నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు అనేది కూడా ఇక్కడ ప్రశ్నే. ఎంత నమ్మకంగా నువ్వు ఉన్నావు దేవునికి? బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు అని అనిపించుకున్న రీతిగా నీవు అనిపించుకుంటావా? నువ్వు కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు నమ్మకస్తుడివి, నువ్వు విశ్వాస పాత్రుడివి అని నువ్వు అనిపించుకుంటే నీ జీవితం ఎంత ధన్యమో, నీ బ్రతుకు ఎంత ధన్యమో, ఈ జన్మ ఎంత ధన్యమో. దేవుని బిడ్డలారా, చాలామంది ఒక మాట అనిపించుకుంటున్నారు. తెలుసు ఏంటో ఆ మాట? మీరెవరో నాకు తెలియదు, నా ఎద్దు నుంచి పొండి అనే గుంపులో చాలామంది చేరుతున్నారు. ఇంకా ఆ గుంపు నుంచి బయటికి వచ్చుదమగాక. ఆమె చెప్పండి, ఆ గుంపు నుంచి బయటికి రావాలి. అయ్యా నువ్వు నాకు తెలుసు, నువ్వు నా తండ్రి చేత దీవించబడిన వాడవు, నువ్వు లోపలికి రా అని అనిపించుకునే గుంపులోకి మనం వచ్చుదమగాక. నమ్మకస్తులు కావాలి ప్రియ దేవుని బిడ్డరా, దేవునికి నమ్మకస్తులు. 101వ కీర్తనలో ప్రియ దేవుని బిడ్డరా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 101వ కీర్తనలో 4వ వచనం. చదవండి, చదవండి. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. హల్లెలూయా చెప్పండి. ఎవరి కోసం దేవుడు చూస్తున్నాడంట? అయ్యా నువ్వంటే నాకు బాగా నమ్మకం అయ్యా, నువ్వంటే నాకు బాగా విశ్వాసం అయ్యా అని చెప్పేవారి కోసమే కాదు. దేవుడు ఏమంటున్నాడు? నమ్మకస్తులు కావాలి నాకు, నమ్మకస్తులు.
నమ్మకంగా ఉన్నవారు, ఆయన మాటకు విలువ ఇచ్చేవారు, ఆయన ఆజ్ఞలకు గైకొనేవారు, లోబడేవారు, ఆయన వాక్కుకు కట్టుబడేవారు ఆయనకు కావాలి. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. జీవితం సగం, వారి జీవితం అంతా కూడా రోగానికి అంకితం అయిపోయింది. ఒకనొక శుభదినం వచ్చింది. ప్రభు ఆ ఊరు వచ్చాడు తెలిసింది. వాళ్ళు గట్టిగా కేకలు వేస్తారు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరించయ్యా, మమ్మల్ని కనికరించయ్యా అనేసి అడుగుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మమ్మల్ని శుద్ధులను చేయి, మమ్మల్ని శుద్ధులను చేయి అని అడిగారు. ప్రభు వారిని కనికరించాడు. 10 మందిని, చెప్పండి, 10 మందిని బాగు చేశారు. 10 ఎక్కడో విన్నారు, ప్రభు ఎవరినైనా బాగు చేస్తున్నాడు, ఎవరినైనా స్వస్థపరుస్తున్నాడు, ఎవరినైనా కనికరిస్తున్నాడు, దెయ్యాలు పట్టిన వారిని విడిపిస్తున్నాడు. ఆ నోట ఈ నోట వీళ్ళ చెవిలో పడింది. దేవుని బిడ్డలారా, వీళ్ళ చెవిలో పడింది. ఒక ఆలోచన కలిగింది, ఒక నమ్మకం కలిగింది, విశ్వాసం కలిగింది, ప్రభు బాగు చేస్తాడని. ప్రభు ఆ రోజున అనుకోకుండా వాళ్ళ ఊరే వచ్చాడు, సమీపంగా వెళ్తున్నాడు. 10 మంది వచ్చారు, మమ్మల్ని శుద్ధులు చేయి, మమ్మల్ని బాగు చేయని కేకలేశారు. ప్రభు కనికరించాడు, వారిని బాగు చేశాడు. ఎంతమంది నమ్మకంగా ఉన్నారో చెప్పండి, ఎంతమంది? 10 మంది శుద్ధులైరి, 10 మంది బాగుపడ్డారు. ఒక్కడే తిరిగి వచ్చాడు. లూకాసు వార్తలో దేవుని బిడ్డరా 17వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఇక్కడ చాలా బాధాకరమైన మాట ఇది. 17వ వచనంలో, అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఈ అన్యుడు తప్ప దేవునిని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనూ అగపడలేదా అని చెప్పి. దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగానండి. 10 మంది శుద్ధులైరి, 10 మంది బాగుపడ్డారు. జీవితాలను వెలిగించాడు, జీవితాలను బాగు చేశాడు. బాగుపడిన వారు, వెలిగించబడిన వారు దేవుని బిడ్డలారా, దేవునికి ప్రభువుకు నమ్మకంగా ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి. ఏం చేశారంట? ఇక మాకు రెక్కలు వచ్చాయి, ఇక మాకు అంత బాగుంది అనుకుని లోకంలోకి వెళ్ళిపోయారు. లోకంలోకి అంతవరకు ఉన్న నమ్మకం ఏమైపోయింది, ఉన్న విశ్వాసం ఏమైపోయింది. దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా వినండి. ఒకనాడు వారి జీవితం కలవరంతో ఉంది, భయముతో ఉంది. ఇక చచ్చిపోతామేమో, దుర్వార్తేమో, లేకపోతే ఈ రోజంతా, ఈ బ్రతుకంతా ఎలాగ ఉండిపోద్దేమో అనేటువంటి గజిబిజిలో, కలవరంలో ఉన్న వారి జీవితంలో దేవుని బిడ్డలనా వెలుగు చూశారు, స్వస్థత చూశారు, బాగుపడ్డారు. ప్రభు వారికి ఉన్న భయం నుంచి, వారికి ఉన్న కలవరం నుంచి వారిని విడిపించాడు, విముక్తులు చేశాడు. విముక్తి అయిన వారు చెప్పండి ఎక్కడ రావాలి? దేవుని సన్నిధికి రావాలి, ఆయన పాదాలు ఆశ్రయించాలి. అలాంటిది ఎప్పుడైతే వారు విముక్తి అయ్యారో, బాగుపడ్డారో, స్వస్థత పొందుకున్నారో, వారి జీవితం వెలిగించబడిందో, ఒక్కసారే వారికి రెక్కలు వచ్చేంత పని అయిపోయింది. లోకం వైపు చూశారు, లోకం ఆకర్షణీయంగా ఉంది, లోకంలో గెలిపారు. దేవుని బిడ్డలారా, ఒక్కడు మాత్రం తిరిగి వచ్చి ఎలా వచ్చాడు? 15వ వచనంలో, వారిలో తనకు స్వస్థత కలుగుట ఒకడు చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడినో. హల్లెలూయా చెప్పండి. కలవరం నుంచి విడిపించబడిన తర్వాత, భయం నుంచి విడిపించబడిన తర్వాత, రోగం నుంచి విడిపించబడిన తర్వాత ఎక్కడికి రావాలి? వాళ్ళు ఏం చెయ్యాలి అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుని మహిమపరచాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఒక్కడే చేశాడు. 9 మంది వెళ్ళిపోయారు. అంటే నమ్మకాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకుంటున్నారు. విశ్వాసాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకొని వదిలేస్తున్నారు. తర్వాత రెక్కలు వచ్చాయి అనుకొని వాటిని వదిలేసి ఇక లోకంలోకి వెళ్ళి నా ప్రాణమా తినము త్రాగము సుఖించము అనేవాళ్ళు ఉన్నారు. ఇక మాకు తినటానికి టైం లేదు అనేవాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలా మేము బిజీ అయిపోయాం అనేవాళ్ళు ఉన్నారు. ఆ విధంగా దేవునికి దూరస్తులు అయిపోతున్నారు. దేవుడు నీకు సమీపస్తుడిగా వస్తే వీళ్ళేం చేస్తున్నారు? అన్ని బాగున్నప్పుడు దూరస్తులుగా ఉండిపోతున్నారు. ఎంత ప్రమాదకరమో! దేవునికి కావలసింది దేవుని బిడ్డలా నమ్మకస్తులు కావాలి. వచ్చిన వారందరినీ బాగు చేశాడు ప్రభు.
వచ్చిన 10 మందిని బాగు చేశాడు. కానీ ఆ 10 మందిలో నమ్మకస్తులు ఎంతమంది అంటే ఒక్కడే నమ్మకంగా ఉన్నాడు. ఆ ఒక్కడు ఎలా రావాలో అలా వచ్చాడు, ఏం చేయాలో అది చేశాడు. ప్రభు అడుగుతున్నాడు, ఆ 9 మంది ఎక్కడా? వాళ్ళు శుద్ధులు కాలేదా? వాళ్ళు బాగుపడలేదా? దేవుని బిడ్డలారా, శుద్ధులైన వారు, బాగుపడిన వారు, స్వస్థత పొందుకున్నవారు, దేవుని బిడ్డలారా, ఇక మాకు విశ్వాసంతో పని లేదు, ఇక మాకు నమ్మకంతో పని లేదు అని ఆ ఆయుధాలను లేకపోతే ఆ ఔషధాన్ని విడిచిపెట్టేస్తున్నారు. చాలా ప్రమాదము. ఆ జీవితం అంతటితో అయిపోలా, రోజులు అంతటితో అయిపోలా. ఇంకా ముందు ఎన్నో దినాలు చూడాలి, ఎన్నో సంవత్సరాలు చూడాలి, ఎన్నో మలుపులు వస్తాయి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎన్నో గోతులు వస్తూ ఉంటాయి. దేవుని బిడ్డరా, ప్రతి దినము కూడా నువ్వు బాగున్నప్పుడు, బాగు తప్పినప్పుడు కూడా నువ్వు దేవుని యందు విశ్వాసముతో ఉండాలి. దేవునికి నీవు నమ్మకస్తునిగా ఉండాలి. ప్రతి విషయంలో దేవునికి తోడుగా ఉంటాడు. ఆపద వచ్చినప్పుడు దేవుని పాదాలు, ఆపద తీరిపోయిన తర్వాత లోకంతో సహవాసము, ఇది చాలామందికి అలవడుతూ ఉన్నాయి. ఇది చాలామందికి అలవడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డరా, ఒక్కడే నమ్మకస్తునిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు అనేది నీ అంతరంగా నువ్వు పరీక్షించుకోవాల్సిందే. దేవుని ఆజ్ఞలు గైకుంటున్నావా? ఆయన మాటకు నువ్వు లోబడుతున్నావా? కట్టుబడి ఉంటున్నావా? పాపానికి దూరంగా ఉంటున్నావా? లోకానికి దూరంగా ఉన్నావా? దేవుని వాక్యానికి ప్రతిదినము విలువ ఇస్తున్నావా? దేవుని వాక్యానికి లోబడుతున్నావా? ఖచ్చితంగా దేవుని బిడ్డ, నిన్ను నువ్వు పరిశీలించుకో, పరీక్షించుకో. ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా నీకు నీవే జవాబు తెచ్చుకుంటావు. నీలో ఉన్న లోపం ఏంటో ఖచ్చితంగా నీ కంటికి కనిపించింది. సరి చేసుకోవడం మంచిది. రేపు నీది కాదో, ఇప్పుడే మన వారం. దేవుని బిడ్డల, మనము నిన్నటి వారమే కానీ రేపటి వారము కాదో. ప్రభు ఇచ్చిన వాగ్దానము, మీ హృదయాన్ని కలవరపడనీయకుడి. ఎవరైతే దేవునికి సమీపస్తులుగా ఉంటారో దేవుడు వారికి సమీపంగా ఉంటాడు. వారు దేనికిని కలవరపడరు, భయపడరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చివరిగా ఒక మాట చదువుకో, ముగించుకుందాం. దేవుని బిడ్డల, కీర్తనలు చాలా శ్రేష్టమైన మాట మనం చూస్తూ ఉన్నాం. 46వ అధ్యాయము 1వ వచనంలో, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా చెప్పండి. ఆపత్కాలములో ఆయన మాత్రమే నమ్ముకొనదగిన సహాయకుడు. ఇక ఈ లోకములో ఎవరు కూడా నమ్మదగిన వారు లేరు, నమ్మదగిన వారు లేరు. దేవుడు మాత్రమే ఆపత్కాలములో నీతో ఉంటాడు, నిన్ను ధైర్యపరుస్తూ, నిన్ను బలపరుస్తూ ఉంటాడు, నీకు సహాయం చేస్తూ ఉంటాడు, నిన్ను తప్పిస్తూ, సంరక్షిస్తూ, పోషిస్తూ, ముందుకు నడిపిస్తూ ఉండేవాడు ఆయన మాత్రమే. హల్లెలూయా. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో జీవితంలో ఆపదలు రావని ఎప్పుడు కూడా చెప్పట్లా, కష్టాలు రావని బైబిల్ చెప్పలా, ఇరుకులు ఇబ్బందులు రావని బైబిల్ చెప్పలా. ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉంటాడు అని వాక్యం సెలవిస్తా ఉంది. ఆపద వచ్చినా మీరు కలవరపడద్దు, రోగం వచ్చినా మీరు కలవరపడద్దు, భయం వచ్చినా కలవరపడద్దు, పరిస్థితులు ప్రతికూలంగా మారినా కలవరపడద్దు. ఎందుకంటే నమ్ముకొనదగిన సహాయకుడు మీకు మనకు తోడుగా ఉండేవాడైన ఉన్నాడు. తోడుగా ఉండునగాక. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రార్థన చేయి. ఎంత ప్రశాంతంగా ఉంటావో, ఎంత ప్రశాంతంగా ఉంటావో. చుట్టూ తుఫాను ఉంది. శిష్యులు కలవరపడుతున్నారు, భయపడుతున్నారు. కానీ ప్రభు ఎలా ఉన్నాడు? ప్రభు ఎలా ఉన్నాడు చెప్పండి. ప్రభు ఏం చేస్తున్నాడమ్మా? ధోని అమరమున నిద్రించుచుండెను. హల్లెలూయా చెప్పండి. ఆయన ఎంత ప్రశాంతం. ఏ తుఫాను వచ్చినా దేనికి కూడా భయపడాల్సిన పని లేదు. శిష్యులు భయపడుతున్నారు,
తుఫాను చూసినప్పుడు భయపడ్డారు, కానీ ప్రభువుని లేపారు. వినండి, బోధకుడా మేము నశించిపోతున్నాం, బోధకుడా మేము నశించిపోతాం. తుఫానుకు భయపడినంత ఇదిగా ప్రభువుకు వారు ముందు భయపడలా. ప్రమాదం వచ్చినప్పుడు అప్పుడు బోధకుడిని జ్ఞాపకం చేసుకున్నారు. బోధకుడా మేము నశించిపోతున్నాం, మేము నశించిపోతున్నాం. ప్రభువు లేచి ఏమన్నాడు? ఇట్లాగనేసి గాలిని గద్దించి నిమ్మలంగా ఉండ, బీ కామ్ అన్నాడు. అంతే, సముద్రము ఉలిక్కిపడినంతే మిక్కిలి నిమ్మలమాయను. హల్లెలూయా. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు దేవుని బిడ్డ. ఆయన ఎప్పుడు నీకు సమీపంగా ఉంటాడు అనే విషయం నువ్వు మర్చిపోవద్దు. ఆయన నీతో ఉంటాడు, నీకు సమీపంగా ఉంటాడు అనే విషయం నువ్వు మర్చిపోతే నువ్వు కలవరపడతావు, నువ్వు కంగారు పడతావు, భీతి చెందుతావు. దేవుని బిడ్డ, ఆయన నీతో ఉన్నాడనే నమ్మకం నీకు ఉండాలి. ఎప్పుడు కలిగితే నమ్మకం? ఎప్పుడు వస్తుంది నమ్మకం? నువ్వు ప్రార్థించినప్పుడు వస్తుంది. నువ్వు ప్రార్థన చేయకుండా ఈరోజు ప్రార్థనకి వెళ్ళొచ్చు, చర్చికి వెళ్ళొచ్చుగా అంటే రాదు. నువ్వు ప్రతిదినము కూడా నీవు నీ గృహంలో ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రతిదినం ప్రార్థన చేయి. నేను చర్చికి వెళ్ళొచ్చాను, కుదరదు. ప్రార్థన లేని జీవితము నీరు లేని చెట్టుతో సమానము. ప్రార్థన లేని జీవితము నీరు లేని చెట్టుతో సమానము. ఖచ్చితంగా నువ్వు ప్రతిదినము కూడా క్రమం తప్పకుండా నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తే, నువ్వు వాక్యాన్ని వింటే ఖచ్చితంగా విశ్వాసం బలపడుద్ది. ఏది నిన్ను కలవరపెట్టలేదు, భయపెట్టలేదు. ప్రభు అన్నాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి. యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడుగా ఉంటాం. నమ్మండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యుగ సమాప్తి